నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సదాశివనగర్ మండలంలోని వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నానో యూరియా వాడకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పంటలలో నానో యూరియాను డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో ఎరువులు వేయవచ్చని తెలిపారు. ఈ కిందపడి దొర్లుతూ నవ్వడం విధానం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు పంటల దిగుబడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి డ్రోన్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నానో యూరియా ప్రయోజనాలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే విధానం గురించి వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లాలోని సదాశివనగర్ మండలంలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వాటర్ ట్యాంక్ ఎక్కి తనిఖీ చేసి పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్న కార్మికులతో మాట్లాడారు. సదాశివనగర్ 1వ వార్డు OHSR ట్యాంక్ సామర్థ్యం 90 కిలోలీటర్లు. పనిచేసిన కార్మికులు ఎల్లగారి బుచ్చయ్య, పోట్నగారి ప్రవీణ్లు. పరిశుభ్రత పనులను సమర్థవంతంగా నిర్వహించిన వారిని జిల్లా కలెక్టర్ అభినందించి వారిని సన్మానించారు. గ్రామాలలో పరిశుభ్రత, తాగునీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకుల శుభ్రతను తరచూ నిర్వహించాలని, పంచాయతీ సిబ్బంది, కార్మికులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఇఓ చందర్, ప్రత్యేక అధికారి సతీష్, డిఎల్పిఓ శ్రీనివాస్, పంచాయతీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అందుబాటులో యూరియాను వెంటనే ఉంచాలి, కావాల్సిన యూరియాను అందుబాటులో వెంటనే ఇవ్వాలి, రైతులకు కావాల్సిన యూరియాను గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, వెంటనే వెంటనే రైతులకు కావాల్సిన యూరియా
అందుబాటులో వెంటనే ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి 2 లక్షల రూపాయలు రుణం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అదేవిధంగా బంధును రైతు భరోసాగా పేరు మార్చి 10,000 ఉన్నటువంటి దాన్ని 15,000 చేస్తామని చెప్పి మరి 2 విడతలు మాత్రమే వేసి 3 విడతలు ఎగ్గొట్టినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు యూరియాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కొరత లేకుండే, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజునప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత మనకు కనబడతా ఉంది. అదేవిధంగా యూరియా కోసం, రైతు బంధు కోసం, రైతు రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి రైతులను జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఈ 4 డిమాండ్ల మీద ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరుగుతోంది. రైతులకు అండగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే, మేము రైతు భరోసా డబ్బులు వేస్తాం కానీ ఎక్కడికి పోయినావో తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది సిగ్గుచేటు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తాం. ఇప్పటికీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అన్ని వర్గాల ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రగతి దినోత్సవం అని చెప్పేసి ఏదైతే 99 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఆ కార్యక్రమంలోకి వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులని, అధికారులని, అదేవిధంగా ముఖ్యమంత్రి మంత్రిని ప్రశ్నించండి, మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రైతులకు ఏ అన్యాయం జరిగినా గంప గోవర్ధన్ గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలబడతాం, రైతుల కోసం ముందు వరుసలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన అయిన అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి భౌతిక కాయానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు బుధవారం నివాళులర్పించారు. తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న షబ్బీర్ అలీ, మోహన్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అధికారులతో మాట్లాడి మోహన్ రెడ్డి మృతదేహానికి దగ్గరుండి పోస్టుమార్టం ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూశారు. మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. పార్టీ ఒక బలమైన నాయకుడిని కోల్పోయిందని, వారి కుటుంబానికి ప్రభుత్వం మరియు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు నిర్వహించిన సెక్షన్ ఇన్ఛార్జీల ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మెరుగుపరచడం మరియు పర్యవేక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన సెక్షన్ ఇన్ఛార్జీలతో ఎస్పీ గారు ముఖాముఖిగా మాట్లాడి స్టేషన్లలో పిటిషన్ మేనేజ్మెంట్ సకాలంలో జరుగుతుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎటువంటి పక్షపాతం లేకుండా పని విభజన జరగాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సెక్షన్ ఇన్ఛార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పౌరుడికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిలో ఏకరూప నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే బాధితులకు సమయానికి న్యాయం అందడం అత్యంత ముఖ్యమని ఎస్పీ గారు నొక్కి చెప్పారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం అందించేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత పాటించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా సీనియర్ సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు సరైన మార్గదర్శకత్వం అందించి వారిని ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతిరోజు విధులకు హాజరయ్యే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను సరైన ప్రణాళికతో సిద్ధం చేసుకుంటే పని ఒత్తిడి తగ్గి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి గారు,
పీసీఆర్ సీఐ నరేష్, జిల్లాలోని వివిధ సెక్షన్ ఇన్ఛార్జీలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి అభినందించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల సాధికారత సమాజ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. మహిళలకు విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బెటీ బచావ్ బెటీ పఢావ్, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన, సుకన్యా సమృద్ధి యోజన వంటి పథకాలు మహిళల సాధికారతకు దోహదపడుతున్నాయని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి నాయకత్వ పాత్రలు పోషించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్య, ఆరోగ్యం, వ్యవస్థాపకత, సామాజిక సేవ వంటి విభిన్న రంగాలలో ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సత్కరించారు. మహిళల హక్కులు, భద్రత, అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల, బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ సీమా సెట్కార్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, డిపిఆర్ఓ తిరుమల, డిఎం రమ్య, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి, సిడబ్ల్యూసి సభ్యురాలు స్వర్ణలత, జిల్లా మహిళా సాధికారత సిబ్బంది శారద, తులసి, సౌందర్య, అరుణ్ కుమార్, బాల రక్షాభవన్ అధికారి స్రవంతి, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్, సఖి సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన కళాభారతిలో సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు బుధవారం అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు గురువారం, ఈ నెల 12వ తేదీన, కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారని. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు అదనపు కలెక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, డిపిఓ మురళీ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,60,500, వెండి 2,710 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.